ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈరోజు మంచి మాటగా మనం ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణల దివ్యమంగళ విగ్రహం సేవించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయంలోనే ఒక ప్రక్కన ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చొని వెళ్ళండి అని చెప్తారు మన పెద్దలు. దాని వెనక అందమైన ఆధ్యాత్మిక భావన ఇమిడి ఉందండి. అదేంటో తెలుసుకుందామా? పరమాత్మ దర్శనం కోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు వరుసలో చాలాసేపు నిలబడతాం. దేవుడి దగ్గరికి వచ్చాక కొన్ని క్షణాలను మాత్రమే చూస్తాం కదా. ఆ తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పని దర్శించుకున్న మూర్తిని మనస్సులో మరొక్కసారి పాదాల నుండి కేశాల దాకా స్మరించాలి. మొదటగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇంద్రుని రాజ్యం ఇంద్రునికి ఇవ్వటం కోసం బలి దగ్గర 3 అడుగుల భూమిని యాచన చేసి ఒక్క పాదంతోనే 3 లోకాలు కొలిచిన స్వామి యొక్క పాదము అని పరమపదము నుండి మన కోసం దిగి వచ్చిన స్వామి యొక్క సౌలభ్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత స్వామికి ప్రథమ సంతానంగా బ్రహ్మగారు ఆవిర్భవించిన నాభీ కమలాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. స్వామి కటిహస్తాన్ని తలుచుకొని అందరికీ అభయం ఇచ్చేది ఈ హస్తమే కదా అని తలవాలి. స్వామి యొక్క తిరు నేత్రాలు తలుచుకుని చల్లటి చూపులతో అందరి మీద అమృతం కురిపించే నేత్రాలు ఇవే కదా అని తలవాలి. వక్షస్థలంలోని తాయాళ్లను దర్శించి అమ్మ పురుషకార పుత్రాలు కదా, మన అందరినీ రక్షించడానికి స్వామిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండదు అని తలవాలి. మెడలోని తులసిమాల ఆదిరాజు సూచకమైన కిరీటాన్ని దర్శించి పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఇతడే, బయట లోపల అంతటా వ్యాపించి ఉండేది ఆ నారాయణ తత్వమే కదా, స్వామిని తప్ప ఇతరులను ఆశ్రయించకూడదు అనే జ్ఞానము కలుగుతుంది. అంతేకాదు పవిత్రమైన ప్రశాంతమైన మూర్తిని హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తే కొన్ని క్షణాలైనా పరుగులు పెట్టే మనస్సును నియంత్రించిన వారం అవుతాము. దర్శనం కళ్ళతో ముగియకుండా మనస్సులో సాగనివ్వండి. తీర్థము ప్రసాదము స్వీకరించినట్లే దర్శనం వల్ల కలిగిన భక్తిభావాన్ని కూడా మనసులో శాశ్వతంగా నిలుపుకునే వీలుంటుంది. ప్రశాంతమైన మనస్థితి కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయని మన పెద్దలు దర్శనమైనాక కాసేపు కూర్చొని వెళ్ళండి, ప్రశాంతంగా దేవుని ఇంకొకసారిని మనసులో దర్శించండి అని చెప్పటం వెనక ఉన్న ఆధ్యాత్మిక భావన. కావున మిత్రులారా, ఇక నుండైనా ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శించిన మూర్తిని శాశ్వతంగా హృదయంలో నిలుపుకుందాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద.